ఇమ్యూనిటీ పెరగడానికి కరోనా టైంలో చాలా రకాల ట్రీట్మెంట్స్ అనుకోవచ్చు, లేకపోతే హోమ్ రెమెడీస్ చాలా ముందుకొచ్చాయి. సరే, యాజ్ ఎ డాక్టర్ మీరేం చెప్తారు మామూలుగా ఇమ్యూనిటీ పెంచుకుని లంగ్ హెల్త్ కొంచెం కాపాడుకోవాలంటే? సో మనకి ఇమ్యూనిటీ బిల్డ్ చేయడానికి డెఫినెట్గా హెల్తీ డయట్ ఉండాలి. సో మనకి డయట్లో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, హెల్దీ ఫ్యాట్స్ అన్నీ ఒక బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. ఏది ఒక్కటి కూడా బాడీకి సరిపోదు, అన్నీ ప్రాపర్ ప్రపోర్షన్స్లో ఉంటేనే మంచిగా ఉంటుంది. రెండోది, మనకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ రాకుండా చూసుకోవాలి. ఈ మధ్య కాలంలో కామన్గా చూసేది విటమిన్ డి డెఫిషియన్సీ. మనం సన్లైట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వట్లేదు, బయట తిరగట్లేదు. సో చాలామందికి ఈ మధ్య కాలంలో విటమిన్ డి లెవెల్స్ అనేది తక్కువ ఉంటున్నాయి. సో విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ ఈజీగా వస్తాయి. ఇన్ఫెక్షన్స్ వచ్చినాక తొందరగా కంట్రోల్ అవ్వవు. సో మనకి డయట్ మంచిగా ఉండాలి, డెఫిషియన్సీస్ లేకుండా చూసుకోవాలి. B12 కానీ విటమిన్ డి కామన్గా వచ్చే డెఫిషియన్సీస్ ఇవన్నీ ఉండకూడదు. మళ్ళీ ఇంకొకటి రెగ్యులర్ ఎక్సర్సైజెస్, ఫిజికల్ యాక్టివిటీ. బాడీకి ఏదైనా మనము యాక్టివ్ ఉంటేనే హెల్తీగా ఉంటాం. సో వార్మప్ లాగా. సో ఈ మధ్య కాలంలో చాలా కండిషన్స్ మనకి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కిందనే వస్తున్నాయి. మనకి స్ట్రెస్ రిలేటెడ్ కూడా, ఇప్పుడు ఆస్తమా కూడా, ఇలాంటి లంగ్ కండిషన్స్ కూడా మనకి స్ట్రెస్ ఎక్కువైనప్పుడు, లైఫ్ స్టైల్ బాగాలేనప్పుడు ఈజీగా ట్రిగర్ అయిపోతాయి. ఓకే, దాని కంట్రోల్ బాగుండదు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్, స్లీప్ డిస్టర్బెన్సెస్. మనకి స్పెషల్గా ఐటీ ప్రొఫెషనల్స్లో చూస్తుంటాము, స్లీప్ సైకిల్ బాగా డిస్టర్బ్డ్ ఉంటుంది. సో నైట్ షిఫ్ట్స్ చేస్తారు, డే టైంలో పడుకుంటారు, కంటిన్యూస్గా పడుకోరు. అది కూడా 2-3 అవర్స్ పడుకొని లేస్తుంటారు. సో డే అండ్ నైట్ హ్యాబిట్స్ అన్నీ కంప్లీట్గా మారిపోతాయి. అలా ఉంటే కూడా బాడీకి మంచిది కాదు. సో మనకి బాడీలో సర్కేడియన్ రిథమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మెలటోనిన్ ఒక హార్మోన్ ఉంటుంది బాడీలో, అది డే నైట్ ఎలా డిఫరెన్స్ అనేది మెయింటైన్ చేస్తుంది. సో ఇది మనకి జాబ్ వల్లనో వేరే కారణాల వల్ల డే అండ్ నైట్ డిస్టర్బ్ అవుతున్నాయి, స్లీప్ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. దానివల్ల మనకి బాడీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది, ఇమ్యూనిటీ తగ్గిపోవచ్చు. స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ బాడీకి. మనకి పడుకున్న టైంలోనే బాడీలో టాక్సిన్స్ అన్నీ క్లియర్ అవుతాయి. సో ఒక 6 to 8 అవర్స్ ఆఫ్ ప్రాపర్ రిఫ్రెషింగ్ స్లీప్ అనేది బాడీకి చాలా ఇంపార్టెంట్. ఆ స్లీప్ సరిగ్గా లేకపోవడంతో మనకి డే టైంలో కూడా కొంచెం ఇరిటబిలిటీ అనేది ఉండొచ్చు, మూడ్ డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు. మనకి కొంచెం ఫుడ్ కూడా మనకి నైట్ టైంలో తినడం, డే టైంలో పడుకోవడం అలా చేస్తే ఈజీగా వెయిట్ గెయిన్ కూడా అవ్వచ్చు. అండ్ స్లీప్ సరిగ్గా లేకపోతే మనకి ఇమ్యూనిటీ కూడా ఆటోమేటిక్గా తగ్గొచ్చు. సో ఈ మధ్య కాలంలో చాలా వరకు మనకి లైఫ్ స్టైల్ వల్ల కూడా ఇవన్నీ డిజార్డర్స్ వస్తున్నాయి, ఇమ్యూనిటీ తక్కువ అవుతుంది, ఇన్ఫెక్షన్స్ ఈజీగా వస్తున్నాయి. ఇప్పుడు వర్షాకాలము స్పెసిఫిక్గా ఎలాంటి సమస్యలు ఉంటాయి? వర్షాకాలంలో మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ నిమోనియాస్ అనేది ఈజీగా వస్తాయి. స్వైన్ ఫ్లూ అని మనం కొన్ని ఇయర్స్ బ్యాక్ చూసాము, దాని ఎఫెక్ట్ చూసాము. అది ఎవ్రీ ఇయర్ వస్తుంటుంది, చిన్న స్కేల్లో వస్తుంటుంది. కానీ కొంచెం వీక్ ఉన్న వాళ్ళు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఈజీగా ఎఫెక్ట్ అవుతారు. అలానే వేరే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, మనకి వేరే వైరల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, కరోనా లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఇంకా డెంగీ ప్రాబ్లం కూడా ఎక్కువ అవుతుంది. మస్కిటోస్ ఎక్కువ అవ్వడంతో మనకి డెంగ్యూ కేసెస్ కూడా పెరగడం చూస్తాము వానాకాలంలో. అండ్ మనకి ప్రివెన్షన్ కింద ఇంకో థింగ్ చేయొచ్చు. మనకి లంగ్ ఇన్ఫెక్షన్స్, నిమోనియాస్ ప్రివెంట్ చేయడానికి వ్యాక్సిన్స్ ఉంటాయి. కరోనా టైంలో కూడా మనకి వ్యాక్సిన్ చాలా హెల్ప్ చేసింది. వ్యాక్సిన్ వల్లనే కోవిడ్ కేసెస్ చాలా వరకు కంట్రోల్లోకి తీసుకొచ్చాము, దాని సివియరిటీ తగ్గించగలం. వ్యాక్సిన్తో మనం కంప్లీట్ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయలేము, ఇన్ఫెక్షన్ రావచ్చు, కాకపోతే దాని సీరియస్నెస్, సివియరిటీ అనేది తగ్గుతుంది. సో మనకి లంగ్ ఇన్ఫెక్షన్స్ కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్కి ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఉంటుంది, వేరే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ అనేది ఉంటాయి. సో వ్యాక్సిన్స్ తీసుకోవడంతో కూడా మనం లంగ్ ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయొచ్చు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రివెంటివ్ మెజర్స్. ఐడియల్గా అయితే మనకు 60 years అబవ్ ఉన్న వాళ్ళకి వ్యాక్సిన్ సజెస్ట్ చేస్తాము. 60+ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అందరికీ సజెస్ట్ చేస్తాము వ్యాక్సినేషన్. బిలో 60 years ఉన్న వాళ్ళకి మనకి ఏమైనా కోమార్బిడిటీస్ ఉన్నాయి, హార్ట్ డిజీజెస్ ఉన్నాయి, లంగ్ డిజీజెస్, కిడ్నీ డిజీజెస్, ఆర్ అన్ట్రీటెడ్ ఆర్ సీరియస్ డయాబెటీస్ ఉంది, ప్రాపర్ కంట్రోల్ లేదు, ఇలాంటి వాళ్ళకు కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉండొచ్చు, వాళ్ళకి ఇన్ఫెక్షన్ సీరియస్గా అయ్యే అవకాశం ఉంటుంది.
వాళ్ళకి కూడా వ్యాక్సినేషన్ సజెస్ట్ చేస్తాం, తీసుకుంటే మంచిది. ఓకే.